అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు ఓడిపోయారో, ఎక్కడైతే తృణీకరించబడ్డారో, ఎక్కడైతే చేతులు చాపి సాయం కోసం ఎదురు చూశారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే మీరందరూ చేసిన ప్రార్థన ద్వారా నిన్న క్యాంప్ చాలా అద్భుతంగా జరిగింది. సుమారు 20కి పైనే ఆపరేషన్లకి మేము పంపించగలిగాం. వారందరికీ ఉచితంగా ఈరోజు ఆపరేషన్లు జరగబోతూ ఉన్నాయి. ఇంకా అనేక సహాయ కార్యక్రమాలు మన మినిస్ట్రీస్ ద్వారా జరగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మన యూట్యూబ్ పరిచర్లు పాలుభాగస్తులున్న మీ అందరితో నా ప్రభు చెప్పమన్న వాగ్దానాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి ఎంతగానో ఆశపడుతున్నాను. ఈ వాగ్దానం వినే ముందు గుండెల మీద చేతులేసుకొని మాట చెప్పండి, విజయము మనదే. మన ప్రభు మా అందరికీ విజయం ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నారు. దేవుని యందు భయభక్తులు గల వారిని నా ప్రభు ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదైనా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకబ్బొద్దులు వచ్చినా నా ప్రభు నా పక్షాన ఉన్నాడు. ఎవరు లేకపోయినా పర్వాలేదు, నా ప్రభు ఉంటే చాలు, నాకు గొప్ప విజయాలు వస్తాయని ఎవరైతే అడుగులు ముందుకేస్తారో వారందరికీ ఎన్నడూ ఊహించని బలమైన కార్యములు ఈ క్షణమే నా ప్రభు జరిగించబోతున్నారు. ఎంతోమంది భక్తిపరులు అవమానించబడ్డారు, ఒంటరితనాన్ని అనుభవించారు, శ్రమల మధ్యన ఉన్నారు. ఎన్నో అపాయకరమైన పరిస్థితులు వారి ముందర కనిపించాయి. వారికన్నా బలవంతులు ఎంతోమంది వారితో పోరాడినా దేవుడు వారందరికీ విజయాలు ఇవ్వడం గల కారణం ఏంటో తెలుసా? వారు పూర్తి విశ్వాసాన్ని దేవుని మీద ఉంచగలిగారు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరి జీవితాలు ఎన్నో పోరాటాలు ఉన్నాయి. శ్రమ వెనకాల శ్రమ, కీడు వెనకాల కీడు. ఈరోజు నవ్వుతే రేపు ఏడుస్తామేమన్న భయం, ఈరోజు కడుపు నిండా తింటుంటే రేపు ఆహారం ఉంటుందో లేదో తెలియని భయం, ఆర్థిక పరిస్థితులు, లేకపోతే మానసిక ఒత్తిళ్లు అతి ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కదా. ఉద్యోగాల కోసం చాలామంది టెన్షన్లు పడుతున్నారు. డిఎస్సి ఎగ్జామ్స్లో రిజల్ట్స్ ఎలా వస్తుంది ఏంటో తెలియని పరిస్థితి మధ్యన ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్నామన్నా గర్భఫలం వస్తుందో రాదో తెలియని పరిస్థితి. చుట్టూ ఉండే ప్రపంచం మమ్మల్ని అవమానిస్తుందేమన్న భయం చేత చాలామంది భయపడుతున్నారు. ప్లీజ్ సంగమా, గుండెల మీద చేతులేసుకొని ధైర్యంగా ఉండండి. విజయము మనదే. ఎందుకంటే దేవుని వాక్యంలో భక్తులు అనుభవంతో రాస్తూ ఈ మాట చెప్పారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ మాట చదవగలిగితే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి, నీతి కార్యములను జరిగించరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోర్లను మూసిరి, అగ్ని బాణములు చల్లార్చిరి, ఖడ్గధారలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. వీళ్ళందరూ వారి బలం మీద ఆధారపడలేదు, ప్రభు యందు విశ్వాసముంచి ఘనమైన విజయాలు సాధించారు. సర్వసాధారణంగా వారందరూ మనకలాగే ఒంటరి వారే, మనకలాగే బలహీనులే, మనకలాగే ఎన్నో సమస్యల మధ్యన ప్రయాణం చేస్తున్న వారే. కానీ వారు మనుషుల వైపు కాదు, ధనం వైపు కాదు, బలం వైపు కాదు, దేవుని వైపు చూడగలిగారు, గొప్ప విజయాలు సాధించారు. ఈరోజు నాకు తెలుసు మీరు ఎన్నో సమస్యల మధ్యన ఉన్నారని. కానీ ఒక్కసారి మనందరము కలిసి ప్రభు వైపు చూద్దాం. ఆయన మన భుజము తట్టు దేవుడు. ఆయన నీ కన్నీరు తుడుస్తాడు. తల్లి, నువ్వు ఎన్నడూ దిగులు చెందొద్దు. అయ్యా, నీ చేతులను బలపరుస్తాడయ్యా. ఎన్నడూ నా ప్రభు నిన్ను విడిచిపెట్టు. మనం కొట్టుకుపోతున్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాం కదా, ఆ సహాయము చేసేది మన దేవుడే. మన చేయి పట్టుకుని ఆ ఊబిలోంచి పైకి లేపేవాడు ఆయనే గనక ఆయన వైపు చూద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. రేపు మీరే గొప్ప సాక్ష్యాలు నాతో పంచుకుంటారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.